మనం ఉన్నాం మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైనటువంటి నర్సాపూర్ నియోజకవర్గం మండల కేంద్రమైనటువంటి కౌడిపల్లిలో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఎల్లుండి జరగనున్న గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ చివరి విడత ఎన్నికలలో అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా మాడూరు శాఖయ్య గారు ఉన్నారు. తను సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారితో కానీ, ఆ తర్వాత వాళ్ళ కుటుంబంతో కానీ, చిలుముల కుటుంబంతో కానీ అనుబంధం ఉండి, తర్వాత ఆర్టీసీ దాంట్లో కూడా కార్మిక సంఘాలలో కూడా మంచి అనుభవం ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అభ్యర్థిగా. మిగతా అభ్యర్థులతో పాటు తను కూడా ఉన్నాడు రంగంలో. తనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు కూడా వచ్చి ప్రజలందరికీ కూడా తన మద్దతు తెలుపుతున్నారు. సంతోషం. ఇప్పుడు శాఖయ్య గారు, మీరు ఎన్నికలలో నిలబడడానికి మీరు గమనించిన సమస్యలు ఏంది? కౌడిపల్లిలో గమనించిన సమస్యలు ఏంది? ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఏ రకంగా కృషి చేయబోతారు? ప్రజలు మీకు అవకాశం ఇచ్చి ఓట్లేసి గెలిపించుకుంటే. ఈరోజు ప్రజలు ముఖ్యంగా తాగునీటి సమస్య గురించి అడుగుతున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ల గురించి, ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా అడుగుతున్నారు. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదు. దాని ఫలితంగా ఈరోజు ఏ గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ రాలేవు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం కాలంలోనే మరి మంచిగా డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం తీసుకున్నారు, ఇందిరమ్మ గృహాలు కార్యక్రమం తీసుకున్నారు. మరి ఈరోజు ఎవరైతే అర్హులు ఉన్నారో ఎలాంటి పొరపాటు జరగకుండా, ఎలాంటి అవాంతరాలు జరగకుండా, మరి ఈరోజు ఎవరైతే అర్హులు ఉన్నారో మరి వారికే ఈరోజు లబ్ధి చేకూరేటట్లుగా ముందుగా ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు గుర్తించి ఈరోజు ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఎలాంటి లాలూచి పడకుండా, మరి ఎలాంటి ఒక అధర్మం జరగకుండా ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాం. మరి ఈరోజు మా గ్రామంలోనే 35 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అవి పూర్తి కాబోతున్నాయి. అవి పూర్తి కాగానే మరి ఎన్నికల తర్వాత మళ్ళీ ఇంకొక 50 ఇండ్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా మరి ఈరోజు మా గ్రామానికి మా పెద్దలు, మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారి కృషి వలన ఈరోజు ఇంకా ఎక్కువ మొత్తంలోనే ఇల్లు తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా తాగునీటి సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కారం కనుక్కోవడానికి మరి వారు మంజీరా నీళ్ళు తీసుకొస్తారా, లేకుంటే మరి బోర్లు వేపిస్తాం అనేటువంటిది ఒక ప్రణాళిక ద్వారా పోతాం. ఖచ్చితంగా ఇప్పటికే మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారి ద్వారా చాలా బోర్లు నడుస్తూ ఉన్నాయి ఊర్లో. ఎప్పుడైతే ఈ భగీరథ పనులు నీళ్ళు ఆగిపోయినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. దానికి ఒక శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మురికి కాలువలు ఏదైతే ఉందో ఆ సమస్య 90% సమస్య తీరింది వారి కాలంలో. కానీ ఎక్కడెక్కడైతే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటి సమస్యలను ఒకసారి కూర్చుండి మరి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి సూచనలను పరిగణలో తీసుకొని మేము మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు గ్రామ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ సమస్యలను పరిష్కరించడానికి నేను శాయశక్తిలో కృషి చేస్తానని, అదేవిధంగా నేను ఎలాంటి అధర్మం కానీ ఎలాంటి పొరపాట్లు కానీ చేయకుండా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మళ్ళీ ఒకసారి మనవి చేస్తా ఉన్నాను. కౌడిపల్లి అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి వాళ్ళ శాఖయ్య గారిని నిలబెట్టడం జరిగింది. ఫస్ట్ టైం మరి మన గ్రామంలో ఎప్పుడు కూడా అవకాశం రాలేదు. బీసీకి వచ్చిందని, మరి ఆ జనాభా ఎక్కువ ఉన్నదనే ఉద్దేశంతో మరి బీసీ ముదిరాజు కులానికి చెందిన శాఖయ్య గారికి ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఒక పట్టుబట్టి, అన్ని కులాలు మనయే, అన్ని మతాలు మనయే, అందరం కూడా బీసీలు అంటే అందరం మనమే. దయచేసి మీరు అందరూ కూడా మరి వాళ్ళ మనం మాంజిరా నీళ్ళు తెచ్చేది ఏం లేదు. ఇక్కడ మాంజిరా నది నీళ్ళు తెచ్చినాం. కౌడిపల్లికి సరిపోయేదానికంటే ఎక్కువ వాటర్ ట్యాంకులు కూడా ఇక్కడ కట్టడం జరిగింది. ఒక్కొక్కసారి అప్పుడు సింగూరులో బంద్ అయినప్పుడు ఇక్కడ కొద్దిగా 15 రోజులు ప్రాబ్లం వచ్చింది. వాటర్ ప్రాబ్లం లేదు. ఎక్కడ కూడా సంపు లేదు. నర్సాపూర్ తాలూకాలో కానీ మెదక్ జిల్లాలో కానీ ఎక్కడ సంపు లేదు. ఇక్కడ 3 లక్షల కెపాసిటీ సంపును కూడా మరి భగీరథల నిధులలో లేకున్నా కూడా అది కూడా శాంక్షన్ చేయించి దానికి కూడా కంప్లీట్ చేసుకున్నాం. అందులో స్టోర్ ఒక దినం సరిపోయేటంత నీళ్లు కూడా
వచ్చాడు ఉండేటట్టు కూడా చేసినాం. ఒకటి ఇప్పుడు నేషనల్ హైవే కూడా చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి మనం మెదక్ వరకు కూడా మరి అప్పటి ప్రభుత్వంలో సహకారం తీసుకొని చేసుకున్నాం. ఇక్కడ డిగ్రీ కాలేజ్ చేసినాం. ఈ 60 బెడ్ల హాస్పిటల్ కూడా చేసినాం. ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. అప్పుడు ఇండ్లు ఇవ్వలేదు అనేది కాదు, 300 ఇండ్లు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేయించినాం. మీ అందరికి తెలుసు. కానీ జాగలేదు, ప్లస్ లేక మరి కాంట్రాక్ట్ విధానం బాగలేక కాంట్రాక్టర్లు కడితేనే ఆ ఇండ్లు అవుతాయి కనుక మరి ఆ ఇండ్లు కావాలంటే మరి 300 ఇండ్లకు ఇప్పుడు అట్లనే 150-160 ఇండ్లు ఉన్నాయి. అవి అందరికి తెలుసు. ఇప్పుడు ఎన్నికలలో చెప్పేది కాదు. తప్పకుండా 150 ఇండ్లు కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళందరికి కూడా కట్టినలోకి వస్తాయనేది కూడా నేను ఆర్డర్ తీసి పెట్టుకున్నా. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది కనుక ఈ కోడ్లో మనం చెప్పవలసిన అవసరం లేదు. తప్పకుండా అవన్నీ శాంక్షన్ చేపిస్తాం. ఒకటి నా కోరిక చిన్నప్పటి నుంచి కూడా మరి ఇక్కడ మా చెల్లు నింపాలనే ఉద్దేశం ఒక కౌడిపల్లె కాక ఈ ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకురావాలి అనేది ఉండే. మరి ఈసారి నేను గెలిస్తే చేద్దామని అనుకున్నా. మరి ఎన్నో ఎవరు ఏం చెక్ డ్యామ్లు చేసినాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మరి కౌడిపల్లి గ్రామానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఎక్కడ లేని విధంగా మెదక్ జిల్లాలో ఎక్కడ కూడా లేనప్పుడు సీసీ రోడ్లు ఇక్కడనే స్టార్ట్ చేసినాం. ఆ రోడ్లు ఇంతవరకు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే మరి అక్కడ నిజాయితీకి నిదర్శనం. మరి తప్పకుండా శాఖయ్య కూడా నిజాయితీ పరుడు. తప్పకుండా మీరు అందరు గెలిపిస్తే మరి ఏ మోరీలు అనేది మాట్లాడేది లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 10 కోట్లు పట్టని, 8 కోట్లు పట్టని, 9 కోట్లు పట్టని మరి అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైన్ చేపిస్తాం. ఏదన్నా కరెంట్ చిన్న సమస్యలు ఉన్నాయి, ఏదన్నా ఉంటే ఆ సమస్యలను కూడా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి వస్తే అది తప్పకుండా చేసి ఇప్పుడు తిరిగినప్పుడు కూడా తెలుస్తుంది. ఎక్కడన్నా ఏమన్నా ఉన్నట్టయితే అండర్ గ్రౌండ్ చేస్తే ఏ బాధ ఉండదు మనకు. అండర్ గ్రౌండ్ చేపించే బాధ్యత నాది అనేది కూడా నేను గట్టిగా హామీస్తున్నా. ఇండ్లది కూడా ఇందిరం ఇండ్లు ఇద్దాం. ప్రత్యేకంగా కూడా వేరే ఇండ్లు కూడా ఉన్నాయి. కట్టిన వాళ్ళకి కూడా బిల్లులు వేసేటివి ఉన్నాయి కనుక అవి అన్ని కూడా ఎవరెవరైతే కొత్తగా కట్టిరో వాళ్ళందరికి కూడా ఎలక్షన్ తర్వాత తిరుగుతాం. ఇప్పుడే కాదు, ఈ ఎలక్షన్ కానీ 8 రోజులకు 10 రోజులకే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక దయచేసి మీరు అందరు కూడా బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ విధంగా చేసి మనం ఇవాళ అభివృద్ధి పథంలోకి తీసుకుపోదాం. చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. చెరువు కట్ట కానీ ఎన్ని కానీ ఎటువంటి పనులు అయినాయి అనేది మీ అందరికి తెలుసు. నేను చెప్పవలసిన అవసరం లేదు. మరి చాలా కార్యక్రమాలు చేసేటి ఇంకా ఎంత చేసినా కానీ ఎన్నటికైనా ఒకటి మిగులుతూనే ఉంటది. తప్పకుండా పనులన్నీ చేయించే బాధ్యత నాదనేది కూడా మీరు గెలిపించే బాధ్యత శాఖను. ఏం గుర్తు? ఫుట్బాల్ గుర్తు. మొన్న రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడిన మీరు టీవీలలో కూడా చూడవచ్చు. మరి అదే పెట్టమని చెప్పిన బొమ్మ వీళ్ళు పెట్టలేరు. రేవంత్ రెడ్డి ఇట్లా బాల్ పట్టుకొని ఉన్నది పెట్టమని పెట్టినా మరి తప్పకుండా అధికార పార్టీలు ఉన్నాం కనుక తప్పకుండా చేపిస్తా. ఇది నాకు ఎన్నో సమస్యలు ఉంటాయి తాలూకా లెవెల్ల, అయినా కూడా నా సొంత గ్రామం కనుక అవన్నీ నెరవేరుస్తా అనేది మీ అందరికి గట్టిగా హామీస్తాను. సంతోషం. అయితే ఏం లేదు, 1 నిమిషం. మాది మేము ఉండడం నర్సాపూర్. వారంకోసారి మెదక్ పోతుంటాం వస్తుంటాం కౌడుపల్లి మీదకి వెళ్ళి. ఆ ఫుట్పాత్ల మీద పూర్తి ఆక్రమణలు ఉన్నాయి. అట్లా ఇక నేను రోడ్డు మీద చూస్తున్న సమస్య ప్రధానంగా ఫుట్పాత్లు, పిచ్చి ఆక్రమణలు, ఇష్టం వచ్చిన కాడ అవి జాలీలు తొలగించుడు, ఆక్రమణలు, డస్ట్బిన్ లెక్క అయిపోయింది. దాన్ని మీరు అది చేయాలి అని చెప్పేసి ఫుట్పాత్లను మంచిగా క్లియర్ చేయాలి, నీట్గా ఉంచాలి అనేది ఒకటి కోరుతూ, తర్వాత ఇప్పుడు మీరు గ్రామ ప్రజలను ఉద్దేశించి మా 1 నిమిషం మాట్లాడలేదు. అయిపోయింది ఒకటేసారి. కౌడిపల్లి ఓటర్లు, కౌడిపల్లి గ్రామం ఈరోజు ఓటర్లు మీ అందరి కృషి వలన ఈరోజు నేను కౌడిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. నేను నిస్వార్థంగా మరి ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య వచ్చినా మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పూర్తిగా నేను హామీ ఇస్తున్నాను. ఇంతవరకు నన్ను అందరూ చూశారు, నా వ్యక్తిత్వం కూడా చూశారు. మరి ఈరోజు మనకు అపోజిట్ గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా చూడండి, గ్రహించండి, మంచికి ఓటు వేయండి. మీ అందరి కృషి వల్ల నేను ఖచ్చితంగా మీరు నన్ను ఆశీర్వదిస్తే ఈ మీ సేవతో పాటు ఈ గ్రామాభివృద్ధి పాటుపడతానని చెప్పి మనవి చేస్తూ
ఫుట్బాల్ గుర్తుకే మీ అందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తా ఉన్నాను. ఎందుకట్లా దొబ్బేస్తున్నావు? అరే మాకు లేదా, మాకు పని లేదా? నమస్తే. సరే కానీ అని రాడా DJ.